ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాక ఏలూరు జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2029 ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీనే అంటున్న ఏలూరు కాంగ్రెస్ నాయకులతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ దాంతో పాటుగా ఈ సమావేశానికి ఏలూరు జిల్లా నలుమూల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలిజా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు షర్మిలా గారు ఈ జిల్లాలో విస్తృతస్థాయి సమావేశం అటెండ్ అయ్యారు. చాలా మంది కార్యకర్తలు, నాయకులు వచ్చారు. పార్టీ బలోపేతం చేయడానికి వారు ఎటువంటి సూచనలు చేశారు కార్యకర్తలకు? మీరు ఎంతమంది రావటం మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు చూశారు, ఇప్పుడు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు ఏలూరు జిల్లా నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావటం జరిగింది. ఇది ఒక మంచి శుభారంభంగా మేము భావిస్తా ఉన్నాము. మరి ఇంత మంచి రెస్పాన్స్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. ఆ రెస్పాన్స్ వచ్చినందుకు మేము అందరం కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం. అలాగే మరి షర్మిలా గారు పిసిసి అధ్యక్షురాలు, ఆవిడ మనకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, అందరం కూడా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడండి. మరి ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం, దాన్ని ప్రశ్నించండి. అలాగే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వాళ్ళు చేయలేదో, 11 సంవత్సరాలు వారి అధికారంలో ఉండి కూడా విభజన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, దాన్ని కూడా మీరు ప్రశ్నించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటే ఖచ్చితంగా మరి రాబోయే సమయంలో 2029లో మరి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనతో పాటు డిసిసి అధ్యక్షులు ఉన్నారు రాజనాథ్ రామ్మోహన్ రావు గారు. సార్, మీరు చెప్పండి, ఈ మొదటిసారిగా విస్తృతస్థాయి సమావేశంలో షర్మిల గారు పాల్గొనడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, ఈ రోజున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మొదటిసారిగా విస్తృత స్థాయి సమావేశం అటెండ్ అయిన మండల కమిటీలు నియామకం, జిల్లా కమిటీ నియామకం తర్వాత జరిగిన దాంట్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇవాళ మేము వైఎస్ షర్మిలమ్మ గారికి మద్దతుగా ఉన్నాం, మనం కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలి, ఏదైతే ఈ రోజున మండల కాంగ్రెస్ అధ్యక్షులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీకి, కోఆర్డినేటర్స్కి సూచనలు చేశారో ఆ సూచనలో భాగంగా మనం ముందు ఇక ప్రతి వారం కూడా ఒకరోజు 2 రోజులు కార్యక్రమాలు తీసుకోమని చెప్పడం, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టం చేయాలంటే వాస్తవాన్ని తెలుసుకుని, ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితుల్లో గ్రామంలో ఒకళ్ళు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, కానీ మండల స్థాయి కమిటీలు మాత్రం పూర్తిగా నియామకం చేయాలి అని చెప్పి మాకు నిర్దేశించారు. అంటే ఇలా వాస్తవ పరిస్థితులకు మనం దగ్గరగా ఉండాలి. ఇవాళ ఏదైతే మరి కూటమి ప్రభుత్వం సూపర్ 6 అందే అనేక రకాల పథకాలు ఇచ్చింది చెప్పాడు. ఆ సూపర్ 6 కార్యక్రమాలు అన్నీ మనం ప్రజలకే చేరువు కావాలంటే ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాల మీద మీరు నిమగ్నం అవ్వండి. మనం నిలదీద్దాం. మనకి సంఖ్యాబలం అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ పార్టీ మన ప్రతిపక్షంగా మనం ఖచ్చితంగా నిలదీద్దాం. ఎందుకంటే ఉన్న ప్రతిపక్షం మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళన్ని గొడవలు, దౌర్జన్యాలు ఇవే తప్ప వాళ్ళు ఏమీ ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా లేరు. ఆమె చెప్పినటువంటి విధి విధానాలు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోనూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లే. మన కాంగ్రెస్ పార్టీ మీద ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఎవరికి ఏ రకమైన నష్టమో చేయలేదు. కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియపరిచి మనం రాబోయే 2029 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అట్లాగే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పనే పిలుపు మేరకు మేమందరం కూడా ఈ రోజున ఈ మీటింగ్ ద్వారా కంకణం కట్టుకుని బయలుదేరటం జరిగింది. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని తెలియపరుస్తాం.
ఇలా చూసుకుంటే ఏదైతే షర్మిల నిర్వహించిన విస్తృత సమావేశంలో కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వీళ్ళంతా కూడా 2029లో ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రేపటి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తాం. అదే రకంగా ప్రజల తరఫున పోరాటాలు చేసి 2029లో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేట్టుగా కృషి చేస్తామంటూ పేర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హైదరాబాద్ స్టూడియో.